కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. అధిక వర్షాలకు పసుపు పంటలో వచ్చే సమస్యలు మరియు పరిష్కారం గురించి షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు. నిజామాబాద్ శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతము ఈ పసుపు పంటలో అధిక వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి మురుగు తయారై దోమ ఎక్కువ అవుతుంది. దీని ద్వారా పసుపు పంటలో దుంపకుళ్ళు, దుంపఈగ, ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున రైతు సోదరులు పంట చీలల్లో నీళ్లు నిల్వ ఉండకుండా మురుగు నీరు బయటకి వెళ్ళిపోయే విధంగా కాలువలు కానీ కందకాలు కానీ తీసుకొని నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పంట పొలంలో పసుపు పంటలో నీరు పూర్తిగా బయటకు వెళ్ళే పరిస్థితి లేకుంటే వర్షాలు తగ్గిన తర్వాత సస్యరక్షణ చర్యలు వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడి సూచనలు పాటించి పసుపు పంటని కాపాడుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకొని, ఒకవేళ నీరు నిల్వ ఉంటే గనక నీరంతా తీసేసినాక వేప పిండిని, ఇంగువను కానీ మొక్క మొదట్లో చల్లడం వల్ల దుంపకుళ్ళు వచ్చే బియ్యపు గింజ పురుగుని, ఈ వేపలో ఉన్న చేదు వల్ల అది చనిపోయి పసుపు పంటలో మొక్కకి దుంపకుళ్ళు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ పసుపు పంట పొలంలో ఎక్కడెక్కడ నీళ్లు నిల్వ ఉంటాయో అక్కడక్కడ ముందుగా వేపపిండి చల్లుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 15 రోజుల లోపల 2 సార్లు కనుక చల్లుకుంటే మనం ఈ దుంపకుళ్ళును అరికట్టిన వాళ్ళమవుతాం. మనకు రైతులందరికీ తెలుసు, పసుపు పంటలో ప్రధాన సమస్య దుంపకుళ్ళు. ఈ దుంపకుళ్ళు ఎక్కువ శాతం అధిక వర్షాల వల్ల మరియు పసుపు పొలంలో నీరు నిల్వ ఉండడం వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా పొలంని ముందుగానే వేసవి దుక్కులప్పుడే ఏటవాలుగా చదువును చేపించుకొని పసుపు పంట నాటే కన్నా ముందే ఏటవాలుగా చదువుని చేయించుకుంటే ఎక్కువ మట్టుకు నీరు నిల్వ ఉండకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రస్తుతము ఆ పరిస్థితి లేదు. కాబట్టి పసుపు పంటలో ప్రధానంగా కొన్ని పొలాల్లో పోషకాల లోపం, మైక్రోన్యూట్రియంట్ లోపం ఇది ఉన్న పొలంలో దిగుబడిపై ప్రభావం ఎక్కువ మొత్తంలో చూపిస్తుంది. కాబట్టి పశువుల ఎరువు ఎక్కువ వాడిన పొలంలో ఇది కనిపించకపోవచ్చు లోపం అనేది. ముందుగా మనం పాతకాల పద్ధతి అయితే పశువుల ఎరువు వేస్తేనే పసుపు పంట పెట్టేది, లేకుంటే పసుపు పంట నాటకపోతుర్రి, పశువులు ఎరుయ్యంది. పశువులు ఎరువు తోలినాకనే పసుపు పంట పెట్టేది. ఇప్పుడు పశువులు లేవు, బయట ఎక్కువ
పలుకుతుంది కాబట్టి ఒక లారీ ఎరువు 40 నుంచి 50 వేలు అవుతుంది. కొంతమంది ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా కెమికల్స్ పైన అంటే బయో అని చెప్పి లేకపోతే కొమ్ము సాగుతుందని కొన్ని రకరకాల కంపెనీలు రకరకాల మందులు వాడడం వల్ల క్వాలిటీ తగ్గి పసుపు నాణ్యత తగ్గి పసుపు పంటపై చాలా ప్రభావం చూపొచ్చు. ఎంత సేంద్రియ కర్బనం ఉంటే అంత క్వాలిటీగా పసుపు పంట పండుతుంది. ఇది మీరు రైతులందరూ గమనించండి. మీ పొలంలో మీరు పశువులేరు వేసిన పొలం పశువులేరు వేయకుండా ఉట్టి మందుల పైన పండించిన పొలాన్ని చూస్తే మీకు తేడా కనిపిస్తుంది. తర్వాత మనం హార్వెస్టింగ్ చేసినాక కూడా దిగుబడిలో కానీ బరువులో కానీ తర్వాత ఉడకబెట్టి ఎండబెట్టినాక పాలిష్ చేసినప్పుడు కూడా కలర్ తేడా రావడము మరియు పౌడర్ చేసినప్పుడు కూడా కొంచెం క్వాలిటీ తేడాగా రావడం, దీని ద్వారా రైతుకు మార్కెట్లో ధర కూడా సరిగా రాకపోవడం, దిగుబడిలో బరువు తక్కువ రావడం ఇలాంటి కొన్ని మేము గమనించినాము. అలా జరుగుతుంది కాబట్టి సేంద్రియ కర్బనము ఎక్కువ వాడాలి, పశువుల ఎరువు వాడాలి. పల్లి పిండి కానీ వేపపిండి కానీ నువ్వుల పిండి కానీ ఇలాంటి వాడడం వల్ల కూడా భూమి ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి ఆరోగ్యంగా వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, రైతులు మనం నిజామాబాద్ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు మార్కెట్లో కుప్పగా పోసి మనం గమనిస్తే కొనేవాళ్ళు ట్రేడర్లు బేరకాళ్ళు వచ్చి పసుపు కొమ్మును ఇరుస్తారు. ఇరిచి 2 ముక్కలు చేసి ఆ లోపల ఏముంది, కలర్ ఏది ఉంది, కర్కుమిన్ ఎంత వస్తుంది అని వాళ్ళు ధర పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కర్కుమిన్ కానీ కలర్ కానీ బాగా వచ్చి క్వాలిటీ బాగా వస్తే మనకు ధర ఎక్కువ వస్తుంది. ఈ క్వాలిటీ ఎక్కువ రావాలి మంచిగా రావాలి అంటే మటుకు రైతులు కంపల్సరీ సేంద్రియ పదార్థం ఎక్కువ వాడాలి. ఈ మధ్య కలుపు మందులు 2 సార్లు విపరీతమైన దిగుబడులు వస్తాయని చెప్పి విపరీతమైన మందులు స్ప్రేలు పసుపు పంటకి ఎక్కువ వాడుతుర్రు. కాబట్టి భవిష్యత్తులో క్వాలిటీ తగ్గి పసుపు నాణ్యత తగ్గి పసుపు పంటపై చాలా ప్రభావం చూపొచ్చు. ఇంతవరకు మీరు అధిక వర్షాలకు పసుపు పంటలో వచ్చే సమస్యలు మరియు పరిష్కారం గురించి షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం
గత 3 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 26 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇక ఈ నెల 20వ తేదీన అతి భారీ వర్షం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో ఈదురుగాలతో కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా 21వ తేదీన భారీ వర్షం జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సేంద్రియ వ్యవసాయంలో అనుభవాల గురించి రాజన్న సిరిసిల్ల వేములవాడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది. ఇక్కడ మనతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కూరగాయల శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారి అనుభవాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, సాధారణంగా మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం కాకుండా రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు. మరి రసాయనిక వ్యవసాయం కాకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని మీకు కోరిక ఎలా కలిగింది? మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నా వయసు 45 సంవత్సరాలు. నా 15వ ఏట నుంచి నేను ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు అంటే 10వ సంవత్సరం నుంచి నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ పరోక్షంగా ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు వ్యవసాయంలో అనుభవం ఉంది. కాకపోతే అప్పుడు కెమికల్ వ్యవసాయం చేసినాం. మనం న్యాచురల్ ఫార్మింగ్ మాత్రం 9 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. మనము మొదలు పెట్టడం ఎట్లా అంటే ఒక 20 గుంటల వరితో స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎందుకు అని అంటే నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం నాకు తెలియదు. కానీ నాకు 2008లో మ్యారేజ్ అయితే 2011లో షుగర్ అటాక్ అయింది. అప్పటికి నేను వ్యవసాయం ఫీల్డ్ బంద్ చేసి బిజినెస్ ఫీల్డ్కి పోయినా ఒక 3-4 సంవత్సరాలు. అంటే వ్యవసాయం కొద్ది మొత్తంలో చేసుకుంటూ ట్రాక్టరు అవన్నీ నడిపించి బిజినెస్ ఫీల్డ్కి పోయినా. షుగర్ అటాక్ అయింది. చాలా బాధపడ్డాం నేను, మా భార్య. కానీ ఏంటంటే ఇంత చిన్న వయసులో షుగర్ వస్తే రేపు ఎట్లా పరిస్థితి, రాబోయే రోజులు ఎట్లా అని బాగా బాధపడ్డాం. అప్పుడు ఏం చేసినామంటే హోమియో, సరే ఇంట్లో ఏమన్నా రిజల్ట్ ఉంటుంది. అప్పటి నుంచే నాకు ఆయుర్వేదం మీద కొంచెం నమ్మకం. సరే ఇంట్లో ఏమన్నా మనకు హోమియోలో రిజల్ట్ ఉంటుంది కావచ్చు అని 2 సంవత్సరాలు వాడినా, రిజల్ట్ రాలే. బట్ ఏ దేవుడు నాకు బుద్ధి ఇచ్చో తెలియదు. కానీ నాకు మన రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు సరే ఫోన్ చూస్తుండగా తన వీడియో నాకు తెలిసింది. ఆవు మూత్రము అనేది, గోవర్క్ అనేది సర్వరోగ నివారణ అని తన మాటల ద్వారా విని దాదాపు 6 నెలలు అంటే నా రెగ్యులర్గా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ 6 బాటిళ్ళు గోవర్క్ రోజు పొద్దున లేవడం, ఒక 2 మూతలు అంటే 20 ml to 30 ml వరకు మనం తీసుకోవడం. ఇక మళ్ళీ డైట్ అంతా సేమ్ యథావిధి. అప్పుడు నేను ఏ ఆయుర్వేదం వల్లే ఏది వాడలే ఏది తెలియదు. డైట్ మెయింటైన్ చేసుకుంటూ గోవర్క్ తాగిన. నాకు షుగర్ అనేది 500 mg ట్యాబ్లెట్ రాసిన డాక్టరు ఇప్పుడు నేను స్వీట్ పెట్టినా తింటా, మీరు షుగర్కి సంబంధించింది ఏది పెట్టినా తింటా, మీకు నచ్చిన ఏ హాస్పిటల్కి రమ్మన్నా వస్తా, నాకు షుగర్ టెస్ట్ చేయండి, షుగర్ ఉంటే మీరు నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. బట్ నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్కి రావడానికి మొదటి మెట్టది ఏదంటే నా ఆరోగ్యం ఒక గోమాత ద్వారా, అంటే ఆమె పంచితం గోమూత్రం ద్వారా నాకు ఆరోగ్యం కుదిరపడ్డది కనుక సరే ఈ రకంగా వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది. అప్పటికి పాలేకర్ వ్యవసాయం నడుస్తుంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్ అనేది కొద్ది మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడనే, అంత ప్రాచుర్యం లేదు, అక్కడక్కడనే ఉంది. అప్పుడు ఏం చేసిన అంటే సరే ఇంత మంచిగా ఉంది కదా, మనం మందులు వేయకుండా మనం తిందామని ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఆర్ఎన్ఆర్ వేసుకున్నప్పుడు, నాటు విత్తనం కూడా కాదు, ఆర్ఎన్ఆర్ సన్న రకం మనకు సరే షుగర్ లెవెల్ గ్లైకోమెట్ ఇండక్షన్ తక్కువ ఉంటుంది కనుక మనకు 2 రకాలు ఉపయోగపడుతుందని దీన్ని వేసుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది నా న్యాచురల్ ఫార్మింగ్ అనేది. అంతకుముందే గోవుతోని మనకు అటాచ్మెంట్, ఆమెను రక్షించాలి అనేది. అప్పుడు మనము ఈ యొక్క ఆమెతోని మనకు మంచి లాభం జరిగింది అనేది. బట్ ఇది నేను సైంటిఫిక్గా మాత్రం పూర్తి చేయలేను. నా సొంతంగా మాత్రం నా అనుభవం ఇది. నా అనుభవం తర్వాత నా కొలీగ్స్కి అందరికీ కూడా నేను ఇట్లా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం కూడా మంచి చేసింది అవుతుంది. బట్ నేను ఇది ప్రూవ్ చేయి అంటే నాకు అంత స్తోమత లేదు. 100% మాత్రం నిజం, షుగర్ కంట్రోల్ అయింది అనేది మాత్రం నిజం. అప్పుడు స్టార్ట్ అయింది నా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది. ఆ రకంగా ఫస్ట్ ఒక 20 గుంటలతో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం నాకు 8 ఎకరాలు కంప్లీట్ చేసిన కంప్లీట్గా. అంటే
అంటే అప్పుడు దుందుడుకుతనం అంటే ఎట్లా అంటే నాతో పాటుగా ఇంకో 10 మంది వాళ్ళని ఈ రోగాల నుంచి కాపాడాలని చెప్పి అప్పుడు నవారా, రెడ్ రేస్ కులాకర్, కాలబట్టి, మణిపూర్ బ్లాక్, బర్మా బ్లాక్, ప్లస్ మాపిల్లే సాంబా, సిద్ధ సన్నాలు, మళ్ళా ఈ మైసూర్ మల్లిక, ఇవి 2 తెలుపు సన్న రకాలు మీడియం వెరైటీస్. ఇవన్నీ వేసినాక మార్కెట్ అనేది సరే పండించినాం, ఏదో కష్టపడి అటో ఇటో పండించినాం. ఇప్పుడు మనకి ఎంతనంటే ఎకరానికి కులాకర్ అయితే 4 నుంచి 5 క్వింటాలు వచ్చింది వడ్లు, నవారా కూడా అంతే వచ్చింది. కాలబట్టి ఎకరం వేస్తే 4 బస్తాలు వచ్చింది. సరే ఇవన్నీ వేస్ట్ చేసుకుంటూ మార్కెట్కి వచ్చేటప్పటికి నరకంగా అనిపించింది. ఎర్ర బియ్యం తినమంటే ఎవరు తినమంటారు, నల్ల బియ్యం తినమంటే ఎవరు తినమంటారు. సరే అని ఎట్లా చేసి ఆ సంవత్సరం 2 పంటలు మనం బాగా దెబ్బతిన్నాం. దాని తర్వాత మనం స్టెప్ ఏం తీసుకున్నామంటే ఎవరైతే ఏది తినాలనుకుంటున్నారో దాన్ని మనం నేచురల్గా పండించేయాలి. సన్న బియ్యంకు ఇప్పుడు దాదాపుగా మనం అందరూ సన్న బియ్యంకు అలవాటయ్యారు. మనం ఏం చేయాలి, దాన్ని గో ఆధారితంగా మనం అంటే కెమికల్ వేయకుండా, పద్ధతి ఏదైనా పర్లేదు బట్ మందులు మాత్రం వాడద్దు, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ మనం వాడకుండా పండించి మనం ఇవ్వాలి. అప్పుడు మనము 10 రూపాయలు సంపాదించుకుంటాం, మనం ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యం అవుతుందని చెప్పి అప్పుడు చింతలూరు సన్నాలని ఒక తెలుపు వెరైటీ, ప్లస్ కుజపటాలి అనే ఒక తెలుపు సన్న వెరైటీ, రెడ్లో నవారా, ఇంకొకటి కృష్ణవేరి నలుపు, ఇవి 4 మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఏమైందంటే దాన్ని నా కస్టమర్లు ఇప్పటికి కూడా కొందరు ఏమంటారంటే ఫస్ట్ బ్రౌన్ ఇచ్చిన, వైట్ కూడా తినలేకపోయారు. వాళ్ళని ఏంటంటే 40% పాలిష్ ఫస్ట్ తీసేసి తర్వాత 70, తర్వాత 30, ఇప్పుడు ఏంటంటే లైట్ తీసేయనట్టుగా పాలిష్ చేస్తే కూడా ఇవే బాగున్నాయని మేము ఇవే తింటామనే స్టేజ్కి వాళ్ళని తీసుకొచ్చినాం. వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు ఆర్థికంగా నేను బాగుపడుతున్నా. ఈ రకంగా వాళ్ళని తీసుకొచ్చి ఉన్న రైస్ మందం నెలకొకసారి వాళ్ళకి పట్టించి, నెలకొకసారి పురుగు పట్టకుండా నెలకొకసారి మిల్లింగ్ చేస్తా. వాళ్ళకు ఎవరికి ఎంత అవసరమో అంతా ఇచ్చేస్తూ ఉంటాను అన్నట్టు రైస్. మరి శ్రీనివాస్ గారు, మీరు వరితో పాటు ఇంకా ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఇక్కడ మనం చూస్తే కూరగాయల పంటలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా పండ్లు కనిపిస్తున్నాయి కదండి. మరి ఏ రకాలు సాగు చేస్తున్నారు? మరి నేల తయారీ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను 9 సంవత్సరాల నుంచి చేసిన నా దాంట్లో సేంద్రియ కర్బనం అయితే 100% పెరిగిందని నేను కూడా నమ్మకం లేను. బట్ నేనేం చేస్తానంటే ఘనజీవాంతంతో పాటుగా పేడ ఎక్కువ తెస్తా. ఆవుల పేడ కానీ మనకు గేదెలు ఏది దొరుకుతుందో ఎక్కువ ఇస్తా. ఫస్ట్ స్టెప్ అది. రెండో స్టెప్ జీవామృతం అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ పోతాం. మనకు పాలెక్క చెప్పింది ఏంటంటే ఎకరానికి 200 లీటర్లు, అది 15 రోజులకు ఒకసారి అని చెప్తున్నాడు. అది కాకుండా మనం ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం. ఈ జీవామృతంతో పాటుగా పల్లిపిండి వేసుకుంటాం మనం నాటేసేటప్పుడు కానీ, లేదు గ్రోత్ ప్రమోటర్ కింద ఇవి పంట ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు పల్లి చెక్క, నూనె తీయంగా మిగిలిన చెక్కను మనం ఉపయోగించుకుంటాం. అట్లే మనం ఇప్పుడు మొలకల ద్రావణం ఇస్తాం. మొలకలు అని అంటే దీంట్లో మాత్రం ఒక పాలేకర్ సిస్టమ్ని నేనే పాలేకర్ ఉపయోగిస్తా, సిబిఆర్ మెథడ్ ఉపయోగిస్తా. అలాగే మన పురాతనమైనది వృక్షాయుర్వేదం ఉంది. వృక్షాయుర్వేదంలో నాకు తెలిసినవి కొన్ని, వాటిని నేను ఫస్ట్ ప్రాక్టికల్ చేసుకుంటూ వాటిని ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఫిష్ అమినో యాసిడ్ అనేది తయారు చేసుకుంటాం. అది వృక్షాయుర్వేదంకి సంబంధించింది. దాంట్లో కునుపజలం అని ఒకటి తయారు చేసుకుంటాం అన్నట్టుగా. మాంసంతో కునుపజలం అని మాంసంతో తయారు చేసుకునే మందు ఉంటుంది. ఇటువంటివి కూడా కొన్ని ఉపయోగించుకొని చెట్టుకు ఏ టైంలో ఏది అవసరమో, ఇప్పుడు మనకు న్యూట్రిషన్స్ కావాలంటే 100% 3-4 డేస్కి ఒకసారి మొలకల ద్రావణం ఇచ్చుకుంటూ వస్తాం. సరే నైట్రోజన్ కావాలి, నైట్రోజన్ కానప్పుడు కిందికి జీవామృతం ఇచ్చుకుంటూ పైకి జీవామృతంతో పాటుగా పుల్లడి మజ్జిగ స్ప్రే చేసుకోవడం. ఇట్లా స్టెప్ బై స్టెప్, అంటే ఒకటి దాంతో ఇంకొకటి. మళ్ళీ రెండోది ఏంటంటే మనము పైపాటు పంటలకు వచ్చినప్పుడు ఒకే పంటలు అస్సలు వేయద్దు. ఇప్పుడు మీరు చూసే కూరగాయ తోటల బీర ఉంది, పెసర ఉంది, మక్క ఉంది, బెండ ఉంది, బంతి ఉంది, చిక్కుడు ఉంది, దొండ ఉంది, టమాటా ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే భూమిలో మన వ్యవసాయం మెయిన్గా బ్యాక్టీరియా వాటిని అంటాం కదా, వీటితో నడుస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మొక్కకు నైట్రోజన్ కావాలంటే అజిటోబ్యాక్టీరియా అనే ఒక బ్యాక్టీరియా భూమిలో ఉన్న నత్రజనిని కరిగించి మొక్కకు యూరియా కింద మొక్కకు అందిస్తుంది. అటువంటి బ్యాక్టీరియా భూమిలో రావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? మనం పెసరి కానీ జనుము కానీ జీలుగు కానీ వేసినప్పుడు వేర్లకు బొడిపెల్ లెక్క కనిపిస్తాయా, అందులో మొత్తం అదే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనం ఒక చెట్టు పక్క ఉంటే ఒక పెసర మొక్క కానీ, మినుము మొక్క కానీ, అలసంద కానీ, జీలుగ కానీ ఇవి వేసినప్పుడు
ఇక్కడున్న బ్యాక్టీరియా దీనికి ఉపయోగపడుతుంది, దీని బ్యాక్టీరియా దానికి ఉపయోగపడుతుంది. మనం ఎట్లా ఒకరము సహాయం చేసుకుంటామో వాటికి అవే సహాయం చేసుకుని గ్రోత్ ప్రమోటర్ కింద ఉపయోగపడతాయి అన్నట్టు. ఇట్లా పాస్పో బ్యాక్టీరియా, మన పొటాష్ కరిగించే బ్యాక్టీరియా, వీటన్నిటిని ఏ చెట్లో మనకి ఇవి దొరుకుతాయి. ఉదాహరణకు మనకి ఏమిటంటే జీవామృతం తయారు చేస్తుంటా కదా, పొటాష్ కావాలి. జీవామృతంలో ఏం చేస్తాం, మన అరటి చెట్లునే కదా, పొటాష్ దానిలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి జీవామృతానికి మట్టి వేసుకుంటాం కదా, ఆ మట్టి తీసేసుకుంటాం. ఆ టైంలో అట్లా కొన్ని ఇప్పుడు ఒకసారి మనము మునగ చెట్టు కింద నుంచి ఇట్లా మట్టి తీసుకోవడము, మళ్ళీ మన చేనులదే ఇట్లా మనం తీసుకొని ఇవి వేసుకుంటాం. బట్ నీళ్ళకు అని అంటే 100% చెయ్యాలి, ఖచ్చితంగా రావాలి అని అనుకుంటే ఏ రైతుకైనా అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, సపోజ్ ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, లేదు ఎకరం భూమి ఉంది, అందులో ఒక 5 గుంటల భూమిని కంప్లీట్ ఆ సంవత్సరం విడిచిపెట్టి దాంట్లో ఎంత పచ్చిరొట్ట వీలైతే అంత పచ్చిరొట్ట, ఇది అదే అని చెప్పాను, గడ్డి వేసుకో, నువ్వు జనమే వేసుకో, జీలిగా వేసుకో, భూమికి ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని మనం అందించడం ద్వారా అది ఒక సంవత్సరంలో మనకు న్యాచురల్గా కన్వర్ట్ అవుతుంది. లేదు అట్లా కాదు అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట వేసుకుంటూ, ఎరువులు వేసుకుంటూ, మన పేడ వేసుకుంటూ, ఇట్లా డెవలప్ చేసుకుంటూ వస్తే కొంచెం టైం పడుతుంది. నువ్వు ఒకేసారి కావాలనుకున్నప్పుడు దాన్ని ఒక్కోసారి వదులు, ఒక సంవత్సరం విడిచిపెట్టి, బట్ ఆ సంవత్సరం కష్టపడాలి. వల్ల ఏదో ఒకటి చేసుకుంటప్పుడు వస్తే నీకు 100% గ్రోత్ వస్తుంది. మరి మీరు పండిస్తున్న వరి కానివ్వండి, అయితే కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, వీటికి మార్కెటింగ్ ఏ విధంగా ఉంది? మరి దాంట్లో కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే సేంద్రియ వ్యవసాయానికి అదేవిధంగా రసాయన వ్యవసాయానికి గల తేడాగా మార్కెట్ విషయంలో మీరేం గమనించారు? మనము అంటే వాస్తవానికి ఇప్పుడు దీంట్లో మనం చెప్పాలంటే జనానికి ఫుడ్ హ్యాబిట్స్లో ఎట్లా అలవాటు అయిపోయారంటే, తెల్లది వాళ్ళకి అమృతం లెక్క కనిపిస్తుంది. సరే కలర్కి వచ్చేటప్పటికి ఇదేంది మాకు అంటే, ఒక నానుడు ఎట్లుందనంటే, నాలుకకు రుచి ఉన్నది కడుపుకు చెడు చేస్తుంది, నాలుకకి ఏదైతే రుచి ఉండదో కడుపుకు మంచి చేస్తుంది అని అంటారు. ఉదాహరణకి ఎట్లా అంటే, నవార ఉంది, ఎరుపు బియ్యం. నేను నవార పండియడానికి మొదటి కారణం ఏంటిదంటే, నేను కరీంనగర్ దగ్గర శ్రీకాంత్ దగ్గరికి పోయి ఫస్ట్ రైస్ తెచ్చుకున్నా. రైసు అంటే దానిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అన్నట్లు, అరే ఫైబర్ ఉంటే స్టమక్ కొంచెం క్లీన్ చేస్తుంది. మనము సహజంగా రోజు ట్యాబ్లెట్ వేసుకుంటారు మోషన్ ఫ్రీ లేక, సరే ఫైబర్ ఉండడం వల్ల మనకు అదైతే ప్లస్ అవుతుంది కదా అని చెప్పి రైస్ తెప్పించుకొని అవి తిన్నా. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి 10వ రోజు వరకు నా కడుపు ఎట్లా అంటే, దాదాపు 8 గంటలకు వాడు బాత్రూంలకు పోయినా కూడా వానికి పనిగా అంది, 5 గంటలకు లేపి నువ్వు బాత్రూంలోకి పోకపోతే నీకు ఇబ్బంది అవుతుంది అనే స్థాయికి తీసుకొస్తుంది. ఇటువంటి పంటలు మనము వేసినాం. అంటే మంచి చేయాలనే ఆలోచన కొద్ది నేను నవారతోని ఒక సిస్టంలో తినిపించి షుగర్ను కూడా కంట్రోల్ చేసిన. బట్ అది యాక్సెప్ట్ చేయలే, ఎందుకు నాలుకకు రుచి లేదు ఇట్లా అని చెప్పి మీకు ముందు చెప్పినట్టుగా. సరే ఇక మనము ఇదంతా కొంచెం కష్టం. దాదాపు 4 సంవత్సరాలు నేను ఈ 9 సంవత్సరాల పీరియడ్లో 1 సంవత్సరం మందం వేసుకున్నాం, 2వ సంవత్సరం కొంత వేసినాం, కానీ 3వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం లాస్లో నడిపించిన. వడ్లు పారబోసిన, నవార మొత్తం పురుగు పట్టిన తర్వాత అంటే ఎవరు కొనక మనం అట్లే స్టోరేజ్ చేసి కొక్కు పట్టి పురుగు పట్టి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పొలంలో వారవసిన. అటువంటి టైంలో కొద్ది రోజులు ఏడవాలనిపించింది. ఎవరి కోసం మాకు ఇది ఏం అవసరం, మేము ఎందుకు కష్టపడ్డు, ఎవరి కోసమో మేము ఎందుకు ఇంత అవస్థపడ్డు అని అనిపించింది. కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక రైతుకి ఎట్లా అంటే ఒక వ్యసనం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక్కసారి వన్స్ టైం మైండ్లోకి వచ్చిందంటే ఇది పెయినా పర్లేదు నేను అదే చేయాలనే ఫీలింగ్లో ఉంటాం. ఆ టైం నుంచి మనం లాభాల బాట ఎట్లా నడిపించాలనే ఆలోచన కొద్ది అప్పుడు వచ్చింది నాకు. అంటే బుద్ధి వచ్చిందా జ్ఞానం వచ్చిందా ఎట్లా అనేది తెలియదు, కానీ అప్పుడు వచ్చింది. ఎవరైతే ఏది తింటారో అదే వండియాలి. నేను తినది నేను వండించి నేను లాస్ అవ్వడం ఎందుకని అప్పుడు వైట్ రైస్కి వచ్చిన. వైట్ రైస్ సన్నాలు, దాంట్లో నాటు వెరైటీ కుజపటాలి అనేది చింతలూరు సన్నాలు అనేది మనం తీసుకున్నాం. అప్పటి నుంచి మనం ఆ రైస్ ఇచ్చిన కొద్ది కొంచెం మెల్లమెల్లగా ఆన్లైన్ మార్కెట్ కానీ చిన్నగా మనము ఎక్కడ ఇచ్చిన మన కొలీగ్స్ కానీ తీసుకుపోవడం, ఇది తిని చూడుర్రి, సరే ఇది మనం న్యాచురల్గా వండించింది టేస్ట్ లేకపోతే తినకూర్రి అని చెప్పి ఇట్లా అలవాటు చేయడం. దానికి మాత్రం 5 నుంచి 6 సంవత్సరాలు విపరీతమైన కష్టపడ్డది మార్కెట్ కోసం. ఆ పద్ధతిలో అప్పుడు ఈ తెల్ల బియ్యం టేస్ట్ చూసి ఓకే దానికి సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పటి నుంచి మనకు మార్కెట్ అనేది పెరిగింది. ఈరోజు ఇప్పటి ఉన్న రోజులలో తెల్ల బియ్యం 100% నాకు మార్కెట్ ఉంది. ఇక రెడ్ నవార బ్లాక్ కానీ అవి అయితే ఏమిటంటే వానాకాలం బ్లాక్ వేసుకుంటా 1 ఎకరం, ఎండాకాలం రెడ్ వేసుకుంటా 1 ఎకరం.
ఎకరం నుంచి ఎకరం మన అక్కడ మార్కెట్ ఎట్లుంది దాన్ని బట్టి అట్లా మన మార్కెట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకుపోయి చూంచి తినమని, తిన్న తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేయించి మార్కెట్ని సొంతంగా మార్కెట్ని సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి 9వ సంవత్సరంలో మంచి మార్కెట్ అయితే వచ్చింది. రైతు సోదరులకు కూరగాయలు పండించే విషయంలో, అదేవిధంగా పండ్ల తోటలు పెంచే విషయంలో, ఇంకా వరిలో, అదేవిధంగా కషాయాలు తయారు చేసే విషయంలో ఏ సందేహాలను ఉంటే మరి శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉంటారు. మరి శ్రీనివాస్ గారు మీ ఫోన్ నెంబర్ తెలియజేస్తే రైతులు వాళ్ళ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటారు కదండి. మీ నంబర్ చెప్పండి. తప్పకుండా. నా ఫోన్ నెంబర్ 8125691142. దయచేసి అందరికీ నేను తెలియజే విషయం ఏంటంటే, మెయిన్గా రైతుకు సాయంత్రం ఫ్రీ ఉంటాడు. మనం ఆ సాయంత్రం టైంలో నాకు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతా. నాకు తెలిసిన విషయం ఖచ్చితంగా మీతో పంచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తా. నాకు ఏ విషయం తెలిస్తే ఆ విషయం, మీకు తెలిసిన విషయం మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మీరు ఫోన్ చేస్తే మాత్రం నేను సమాధానం అయితే చెప్పగలుగుతా. మరి శ్రీనివాస్ గారి నంబర్ అండి 8125691142. మరి శ్రీనివాస్ గారు, మరి మీరు చెప్పిన విషయాలు మిగతా రైతు సోదరులు గమనించి కొద్ది మొత్తంలో అయినా మొదలుపెట్టి సేంద్రియ వ్యవసాయం వైపు ఆలోచిస్తారని ఆశిస్తూ మీ అనుభవాలు పంచుకున్నందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు మీరు సేంద్రియ వ్యవసాయంలో అనుభవాల గురించి రాజన్న సిరిసిల్ల వేములవాడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు. కాట్లా కాట్లదే పిటే కాట్లదే పిటే కాట్లా కాట్లదే పిటే 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 కరుమా మెరుగాలి అల్లా ఉరిలా వడాదో కరుమా మెరుగాలి అల్లా కరుమా మెరుగాలి అల్లా ఉరిలా వడాదో కరుమా మెరుగాలి అల్లా వడాదో కరుమా మెరుగాలి అల్లా ఉరిలా వడాదో కరుమా మెరుగాలి అల్లా ఉరిలా వడాదో కరుమా మెరుగాలి అల్లా ఉరిలా అల్లా భూత భూతాల పిట్టే భూతాల పిట్టే భూత భూతాల పిట్టే 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 బూదులెరుగాలి అల్లా ఉరిలా వడాదే బూదులెరుగాలి అల్లా 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 బూదులెరుగాలి అల్లా సారా సారాల పిట్టే సారాల పిట్టే సారా సారాల పిట్టే సారా సారాల పిట్టే సారాల. మీరు విన్న పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.